వెల్కమ్ బ్యాక్. లాక్డౌన్ నిబంధనలను పాటించకుంటే కేసులు నమోదు చేస్తామని ఏలూరు ట్రాఫిక్ ఎస్ఐ డి రాంబాబు వాహనదారులను హెచ్చరించారు. శనివారం నగరంలోని జూట్ మిల్ సెంటర్ వద్ద లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించిన వాహనదారులను అడ్డుకొని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాంబాబు మాట్లాడుతూ బైకులపై ఒక్కరు మాత్రమే ప్రయాణించాలని, సరుకుల రవాణా చేసేందుకు మాత్రమే ఆటోలకు పర్మిషన్లు ఉన్నాయని, ప్రయాణికులను ఎక్కించుకున్నందుకు ఎటువంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తే కరోనా వైరస్ను అంతం చేయవచ్చని, అయితే కొంతమంది నిబంధనలు అతిక్రమించి మార్కెట్లకు వెళ్తున్నారని, అలాంటి వారిపై కేసులు తప్పవని హెచ్చరించారు. వెనకాల అలా ఎక్కించకూడదు, ప్రమాదకరంగా వెనకాల కూర్చోబెట్టాం. వెహికల్స్ కూడా సీజ్ చేస్తాం. సార్ ఆటోలు లేదు సార్, నిమ్మకాయలు కనకాయలు పట్టుకోవడానికి కావాలండి. నిమ్మకాయలు పట్టుకోవాలి వెనకాల. ఏలూరు నగర ప్రజలు గమనించాలి. ఆల్రెడీ మన ఏలూరు పట్టణ పరిధిలో కానీ అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా 8 కేసులు నమోదయ్యాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మార్కెట్కి వెళ్ళేటప్పుడు కూడా ఒకేసారి వెళ్లకుండా టైం అనేది డివైడ్ చేసుకొని వెళ్ళటం అనేది మంచి పద్ధతి. అదేవిధంగా ఈ ఆటోలు కూడా ఆల్రెడీ రిపీటెడ్గా వార్న్ చేస్తాం, అయినా కూడా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేస్తారు. ఈ ఆటో వాళ్ళు కూరగాయలు కానీ నిత్యావసరాలకు సంబంధించి ఏదైనా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసే క్రమంలో ఖచ్చితంగా తహసీల్దార్ గారి పర్మిషన్ కానీ లేకుంటే ఇక్కడ ఆర్డీఓ గారి పర్మిషన్ కానీ పెట్టుకొని ఓన్లీ వాళ్ళు నిత్యావసర సరుకులు మాత్రం తీసుకెళ్ళాలి. అంతేకాకుండా వాళ్ళు ఎటువంటి ప్యాసింజర్స్ తీసుకెళ్ళడానికి వీలు లేదు. కాబట్టి ఆటో డ్రైవర్స్ అందరూ గమనించండి, ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దు. మీకు ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. మీరు రోడ్ల మీదకి అనవసరంగా వచ్చినట్లయితే మీ ఆటోలు సీజ్ చేస్తాం. ద్విచక్ర వాహనం మీద ఓన్లీ ఒక్కళ్ళే వెళ్ళాలి. మార్కెట్కి వెళ్ళే వాళ్ళు ద్విచక్ర వాహనాల మీద ఒక్కళ్ళే వెళ్ళాలి. ప్రజలు మార్కెట్కి వెళ్ళేటప్పుడు కూడా సింగిల్గా వెళ్ళి పర్చేజ్ చేసుకోండి. ఫ్యామిలీలో ఉన్న ఇద్దరు వెళ్ళి పర్చేజ్ చేద్దాం అనే ధోరణిని ఇక నుంచైనా మానుకోండి. మనకి అనుకోకుండా అక్కడ ఏదైనా సోకినట్లయితే మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సోకే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలు దయచేసి గమనించి మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఒక్కళ్ళే వెళ్ళడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయండి. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన చేతి వృత్తిదారులందరికీ కేంద్రం 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయాలని ఏఐటీఈసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ కడుపు కన్నయ్య డిమాండ్ చేశారు. కోవిడ్-19 కారణంగా 50 రోజులుగా ఎటువంటి పనులు లేక చేనేత, గీత, రజక, కమ్మరి, కుమ్మరి, భవన నిర్మాణ రంగ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. రాష్ట్ర చేతి వృత్తిదారుల సంఘం పిలుపు మేరకు శనివారం ఉదయం నుంచి ఇళ్ల వద్దే నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. మత్స్యకారులకు చేపల వేట లేని కాలానికి ఒక్కొక్క కుటుంబానికి 10,000 ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం అందించిన విధంగానే చేతి వృత్తిదారులకు కూడా ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు. కరోనా వల్ల ఉపాధి లేని చేతివృత్తిదారులందరికీ కేంద్ర ప్రభుత్వం 5,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేతివృత్తిదారుల సంఘం పిలుపు మేరకు 2 గంటలు 8 గంటల నుంచి 10 గంటల వరకు నిరసన దీక్ష పిలుపడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం పనులు లేని మత్స్యకారులకు సంవత్సరం ప్రతి ఏటా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తుంది. ఈ ఏటా కూడా మన 6వ తారీఖున 10 లక్షల కుటుంబాలకి సుమారు 100 కోట్ల పైనే మత్స్యకారులకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా 50 రోజులుగా కోవిడ్-19 వల్ల లాక్డౌన్ పేరుతో ఉపాధి లేని చేతిదారులైనటువంటి చేనేత, గీత, రజక, కమ్మరి, కుమ్మరి తదితర వృత్తిదారులందరూ పనులు లేక, ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు. వాళ్ళ యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తక్షణమే వారికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల నుండి తాపి, వడ్రంగి, అలాగే ఎలక్ట్రీషియను, ప్లంబరు, రాడ్ బెండింగు, సెంటరింగు, అలాగే పెయింటర్సు, వీళ్ళందరూ సుమారు 18 రకాల పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు సంబంధించి 1000 కోట్ల పైనే సంక్షేమ బోర్డులో నిధులు ఉన్నాయి. ఆ నిధుల నుంచి ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయలు ఆ భవన నిర్మాణ కార్మికులకి ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏఐటీసీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ గోడౌన్స్లో బియ్యం ఉన్నాయో, బియ్యం, గోధుమలు ఒక్కొక్క కుటుంబానికి 50 కేజీలు బియ్యం, 50 కేజీలు గోధుమలు ఇవ్వాలని చెప్పేసి ఉచితంగా కావాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. అదేవిధంగా చేతిదారులకి గతంలో బ్యాంకులో ఏమైనా రుణాలు తీసుకుంటే ఆ రుణాన్ని కూడా మాఫీ చేయాలని చెప్పేసి
చంద్ర డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకి చేసిన సహాయానికి అభినందిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. అదేవిధంగా వీళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు వైకాపా నాయకులు తోలేటి శేషకుమారి ఆధ్వర్యంలో 37వ డివిజన్లోని పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తోలేటి శ్రీనివాస్, హరిబాబు, ఎర్ర రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు 2 సార్లు కూరగాయలు పంపిణీ చేశాము లేని పేద ప్రజలకి. ఇప్పుడు మళ్ళీ నిత్యావసర సరుకుల్లో బియ్యము, పప్పు, గోధుమ పిండి, ఉల్లిపాయలు, పంచదార అవన్నీ మళ్ళీ పంచుతున్నామండి. నిరుపేద వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ మా తోచినంత సహాయం చేస్తున్నాము. ఆనందాన్ని గారి ప్రోత్సాహంతో మేము ఇవన్నీ చేస్తున్నామండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు లాక్డౌన్ 17 వరకు పొడిగించారు కాబట్టి ఈ లేని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారనేసి ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాము. ఇక్కడ ఎరుకల కాలనీకి మరియు చర్చి రోడ్కి మరియు మన కుక్కలవాడిలో ఉన్న పేదవారికి మా తోచినంత వరకు బియ్యము, గోధుమ పిండి, ఉల్లిపాయలు, పంచదార ఇవ్వడానికి నిర్ణయించుకొని ఇస్తున్నాం. ఈ రోజున ఇంచుమించు ఒక 350 మంది వరకు ఈరోజు ఇస్తున్నట్టు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం మాకు వచ్చినందుకు చాలా సంతోషంగా. లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు పెదపాడు షకీనా ప్రార్థనా మందిరంలో కట్నేని సుబ్రహ్మణ్యం ఆర్థిక సహకారంతో నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశారు. ఫాస్టర్ షలోమెన్ రాజు ఆధ్వర్యంలో వాలంటీర్ల పర్యవేక్షణలో శనివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా దాత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం లాక్డౌన్లో ఇబ్బందులు పడుతున్న పేదలకు నిత్యావసరాలను అందజేశామని తెలిపారు. పేదలకు కరోనా వ్యాప్తి కారణంగా నిరుపేదలకు, పాస్టర్లకి, కొందరు పేదలకి కలిపి ఒక 50 కుటుంబాలకి మా బియ్యము 5 కేజీలు, 1/2 కేజీ మంచి నూనె, 1/2 కేజీ కందిపప్పు ఇద్దామని మనసు ప్రేరేపించి అందరికీ సాయం చేద్దామని నిర్ణయించుకున్నాం. అందుకని ఈరోజు పంచిపెట్టాం. మరి ఈరోజు ఈ నిత్యావసర వస్తువులు పాస్టర్ సంఘ కాపరైనటువంటి పాస్టర్ ఎం షాలెమరాజు గారి ఆధ్వర్యంలో మరి సేవకులకు ఒక 50 మంది సేవకులకు ఇవ్వడానికి దేవుడు ఎంతో కృపను చూపించిన వారై ఉన్నారు. అలాగే మరి దీని కొరకు సేవకుల కొరకు మరి 50 మంది సేవకుల కొరకు నిత్యావసరాలు సిద్ధపరిచిన వారు మరి కట్నేని సుబ్రహ్మణ్యం గారు, చైతన్య గోదావరి బ్యాంకు డెవలప్మెంట్ ఆఫీసర్ గారు ఆధ్వర్యంలో వారి సహకారంతో పాస్టర్ ఎం షాలెమరాజయ్య గారి మరి అయ్యగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో జరిగిన దాడుల్లో 82 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సిఐ సిహెచ్ అజయ్ కుమార్ సింగ్ తెలిపారు. రాష్ట్ర సరిహద్దు జీలుగుమిల్లి గ్రామ పరిధిలో టీ నర్సాపురం గ్రామానికి చెందిన 4 వ్యక్తులు 82 మద్యం సీసాలు తరలిస్తుండగా వారిని అదుపులోకి తీసుకుని మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి రాష్ట్ర సరిహద్దు అయినటువంటి జీలుగుమిల్లి గ్రామం పరిధిలో తెలంగాణ రాష్ట్రం నుంచి 2 వాహనాలపై మోటార్ సైకిల్స్పై 4 వ్యక్తులు నాన్ డ్యూటీపైడ్ మద్యం తరలిస్తుంటే వాళ్ళని పట్టుకున్నాం. ఆ దగ్గర నుంచి 82 మద్యం సీసాలు, 2 వాహనాలు, 4గురిని అరెస్ట్ చేసాం. వాళ్ళ కేసు నమోదు చేసాం. ఇలాగా సరిహద్దు దాటి ఎవరైనా సరే వాళ్ళ యొక్క వాహనాలు కానీ వాళ్ళ పిక్తులతో మందు అన్ని సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తాం. కేసులు నమోదు చేస్తాం. కాబట్టి ఎవరు మన రాష్ట్రం నుంచి అవతల రాష్ట్రం వెళ్ళి మందు తీసుకురావద్దని ప్రజలందరికీ హెచ్చరిస్తున్నాం. అది తీసుకురావటం వల్ల గవర్నమెంట్కి మీరు
కట్టవలసిన ట్యాక్స్ రూపంలో వచ్చే ట్యాక్స్ని మీరు అదర్ రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉండి అక్కడ మధ్య సేవించడం వల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం కూడా పోతుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మీరు ఎటువంటి చర్యలు చేయకూడదని చెప్పి నేను అందరినీ కోరుతున్నాను. బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏలూరు నగర పరిధిలో ఉపాధి కూలీలకు కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీటీఏ రాష్ట్ర కార్యదర్శి బి మనోజ్ కుమార్ మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా నిరుపేదలు ఉపాధి పనులు లేక ఎదుర్కొంటున్న కష్టాలను చూసి ఆకలి తీర్చడానికి 230 కుటుంబాలకు కూరగాయలను అందించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో జి వెంకటేశ్వరరావు, సాయిరాజు, అలుగుల సాయిరాజు, తలారి శ్రీనివాస్, జీవి రమణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు గన్ బజార్లో ఉన్నటువంటి పనులు లేకుండా ఎవరైతే ఇక్కడ ప్రజలు ఉన్నారో మిగిలిన ప్రాంతాల్లో చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి ఇక్కడ కూడా చేయాల్సింది కోరగా ఇక్కడ కార్పొరేటర్ గారు, కృష్ణ గారు ఇలాంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించి ఇవ్వాలి కోరగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటివరకు మొత్తం దాదాపు 750-800 వరకు మేము కుటుంబాలకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఒక దాదాపు 200 చిల్లర కుటుంబాలకి ఇక్కడ కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది. దాంతో 1000 మంది పూర్తవుతుంది. సో ఇక్కడ ప్రజలు ఏంటంటే పనులు లేకపోవడం వల్ల ఇబ్బంది పడటం వల్ల నిత్యావసర సరుకులకి వాటికి ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి వచ్చింది. సో మాకు జీతాలు సగమే వచ్చినప్పటికీ కూడాను వీళ్ళెవరూ సగం ఆకలితో ఉండకూడదు అనే ఆశయంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సహాయం తీసుకుని ఇక్కడ కుర్రవాళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేశారు ఈ కూరగాయలన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి. సో వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. రాష్ట్ర బహుజన టీచర్ అసోసియేషన్ ప్రచార కార్యదర్శిని. ఈరోజు మేము గన్ బజార్లోని 200 కుటుంబాలకి ఈ కోవిడ్-19 బారిన పడి గృహంలోనే ఉండి పనులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలకు మేము నిత్యావసర వస్తువులు కూరగాయలను అందించడానికి మేము ఈ ప్రదేశానికి రావడం జరిగింది. లాక్డౌన్ కారణంగా ఎంతోమంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నిరుపేద గిరిజన కుటుంబాలు ఆకలి ఇబ్బందులు పడుతున్నాయి. బయటికి వెళ్లే మార్గం లేక తమ కష్టాలు చెప్పుకునేందుకు అవకాశం లేక ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్నారు. అటువంటి వారి కష్టాలను గుర్తించిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఐటీడీఏ పీఓ ఆర్వి సూర్యనారాయణ కొండలు, గుట్టలు, వాగులు వంటి వాటిని లెక్క చేయకుండా మారుమూల ప్రాంతాలకు వెళ్లి గిరిజనులకు అండగా నిలుస్తున్నారు. బొట్టాయిగూడెం మండలంలోని రామనర్సాపురం, నాగన్నపాలెం తండాలకు వెళ్లి అక్కడి నిరుపేద గిరిజన కుటుంబాల ఆకలి బాధను తీర్చారు. వారికి కావలసిన అనేక సదుపాయాలు కల్పించడంతో పాటు అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఇంకా మిగతా వాళ్ళందరికీ 40 రోజుల నుంచి ప్రభుత్వ ఆదేశాలని, ప్రభుత్వం యొక్క ఇచ్చే సలహాలు సూచనల్ని పాటిస్తూ అందరూ కూడా స్వీయ నియంత్రణలో మరి ఉంటూ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కానీ గ్రామాన్ని వదిలిపెట్టకుండా బయటికి వెళ్ళకుండా మీ గ్రామంలో ఉంటూ మరి సంపూర్ణంగా ప్రభుత్వానికి మరి మీరు సహకరిస్తున్నారు. మీరందరూ ఈ విధంగా మరి దేశవ్యాప్తంగా మరి స్వీయ నియంత్రణలో ఉంటే దానికి ఆదర్శంగా నిలబడ్డారు. మిమ్మల్ని చూసి ప్రపంచమే ఈరోజు స్ఫూర్తి తీసుకునేలాగా మరి ఆదివాసీ గిరిజనులు చూసి ప్రపంచమే ఈరోజు ఆదర్శంగా స్ఫూర్తిగా ఈరోజు తీసుకుంటుంది. ఎందుకంటే మనలాగా వాళ్ళు ఉండకపోవడం వల్లే ఈరోజు కరోనా వైరస్ వల్ల పెట్టల్లాగా రాలిపోతున్నారు. మరి స్వచ్ఛంద సంస్థల దాతలు ఈరోజు ఉచితంగా కాయగూరలు మన గ్రామానికి అందిస్తున్నందుకు ప్రభుత్వం కౌలు రైతులకు పంట సాగుదారు హక్కుల కార్డులు మంజూరు చేసే రైతు భరోసా, పంట రుణాలు, పంటల నష్టపరిహారాలు తదితర సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పెదపాడులోని నర్రా ఆంజనేయులు భవనంలో జరిగిన రైతు సంఘం రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మే 11, 12 తేదీలలో గ్రామ సచివాలయాలకు రాయబారాలు నిర్వహించాలన్నారు. మే 15న రైతు, కౌలు రైతులకు రైతు భరోసా కింద నగదు జమ చేస్తున్నామని, ఈలోపు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. కౌలు రైతులు భూ యజమానులతో పాటు ఒప్పందాలు ఇంకా జరగనే లేదని, ఈలోపే రైతు భరోసా ఇస్తామని చెప్పడం కౌలు రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు లింగం కృష్ణారావు, నాయకులు వెంకటరత్నం, యహోషువా, సాయి, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
గుర్తింపు కార్డు లేకపోవడం వల్ల రైతు భరోసా అందే పరిస్థితి కనిపించడం లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న చట్టాన్ని మార్చేసి పంట సాగుదారు హక్కు చట్టం అని చెప్పేసి తీసుకొచ్చింది. దీని ఆధారంగా పంట సాగుదారు హక్కు పత్రాలని కౌలు రైతులు గుర్తింపు కార్డు వచ్చే పరిస్థితి ఉన్నది. గతంలో భూ యజమాని అంగీకారంతో లేకుండా కౌలు రైతులు కార్డులు ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చట్టాన్ని మార్చేసి భూ యజమానులకు ఇష్టాయిష్టాలు ఉండేయడం వల్ల కౌలు రైతులకు కార్డు అందటం లేదు. రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. జిల్లాలో 3 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా పథకం భూ యజమానులతో పాటు మేము కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పేసి ప్రకటన చేసింది. కానీ రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులు ఉంటే కేవలం 56,000 మంది కౌలు రైతులకు మాత్రమే గత సంవత్సరం రైతు భరోసా అందిన పరిస్థితి ఉన్నది. అంటే ఇంకా లక్షలాది మంది కౌలు రైతులు అర్హత ఉన్నా సరే రైతు భరోసా పథకం అందటం లేదు. కేవలం కౌలు ఒప్పందాలు చేసుకుని ఆ కౌలు ఒప్పందాల ద్వారా ఇచ్చే CCRC కార్డు అందకపోవడే కారణంగా ఉన్నది. ఇవాళ మే 15వ తారీఖు నుంచి రైతు భరోసాని మేము అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ 2020-21 సంవత్సరానికి సంబంధించిన కౌలు రైతుల కార్డుల ప్రక్రియ ఈ రోజు కూడా ప్రారంభం కాలేదు. మరి కౌలు రైతుల కార్డులు లేకుండా కౌలు రైతులు రైతు భరోసా ఎట్లా ఇస్తారని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. కాబట్టి కౌలు రైతులకి కార్డులు ఇచ్చే ప్రక్రియని వెంటనే ప్రారంభించి కౌలు రైతులందరూ కూడా అంటే ఇవాళ కరోనా విపత్తు లాక్డౌన్ వల్ల భూ యజమానుల దగ్గరికి వెళ్ళి మాకు కార్డు కావాలి కౌలు ఒప్పందం మీద సంతకం పెట్టండి అనే పరిస్థితి కౌలు రైతులకు లేదు. కాబట్టి కౌలు రైతుల దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ద్వారా గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తులు సేకరించి ఆ దరఖాస్తులు పరిశీలించి భూ యజమాని యొక్క ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా కార్డుల్ని మంజూరు చేసి వెంటనే కౌలు రైతులందరూ కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. నిబంధనల ఉల్లంఘనపై కొరడ, అతిక్రమణలపై పోలీసులు కఠిన చర్యలు. కరోనా వైరస్ కట్టడికి సహకరించండి, ప్రజలకు దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి సూచన. తెగ తాగేస్తున్నారు, 4 రోజుల్లో ఖాళీ అయిన మద్యం దుకాణాలు. గమ్యస్థానాల వైపు వలస కూలీల పయనం, రోజుల తరబడి సాగుతున్న ప్రయాణం. వలస కూలీలను అడ్డుకున్న పోలీసులు, పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఉద్రిక్తత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.